మెడిసిన్ వేస్తే ఆ రోగం నయమవుతుంది. మరి పాపానికి, రోగానికి మెడిసిన్ కనిపెడుతున్నారు. మరి అప్పుడు కూడా మోషే గారి ద్వారా పాలను బయటకు ఉంచాలంటే వారు కొన్ని నియమాలు పాటించారు. సో అలా రోగానికి మెడిసిన్ వేస్తే ఆ రోగం తగ్గుతున్నప్పుడు మరి పాపానికి మెడిసిన్ ఏంటి? పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు రక్తం. ఇదేంటి దాని మందు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం. యేసు రక్తం తప్ప మరి ఏది కూడా పాపానికి తీసివేయలేదు. ఎందుకు అంటే అంటే ఒక పరిశుద్ధమైన వాడు అంటే ఒక అపరిశుద్ధమైన దాన్ని తీసివేయడానికి అర్హత ఉంటుంది. ఇప్పుడు మనం పాపం చేస్తాం, మరి ఒక వ్యక్తిని పాపం చేయొద్దురా అని చెప్పడానికి అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే దానికంటూ ఒక క్యారెక్టర్స్ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నిష్ఠత అంటే ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉండాలి. అవి యేసుక్రీస్తు ప్రభువు వారిలో చూస్తాం.